सीनियर रिपोर्टर प्रस्तुत लाइव लो बाकरे गारू बाकरे जी बताइए क्या सिचुएशन है ओल्ड सिटी में। आप तेलुगु में अगर बोले तो अच्छा है, नहीं है तो हिंदी में भी बता दीजिए। जी सर, యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ రాజా నగర్ లో బీజేపీ క్యాండిడేట్ మాదిలత అక్కడ పోయి చెకింగ్ చేస్తున్నారు. అప్పుడు రాజనగర్ కోఆపరేటర్ పోలింగ్ బూత్ 40 నంబర్ లో చాలా మంచి అక్కడ ఉండి బోగటింగ్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు లోపల పోయి అంటే ట్రై చేస్తున్నారు. అప్పుడు గేట్ లాక్ చేశారు. మా దగ్గర డిమాండ్ చేశారు ఏంటంటే లోపల మొత్తం పబ్లిక్ ఉంది, అన్ని బయటికి పంపించండి. ఎందుకంటే అక్కడ నుంచి స్లిప్ తీసుకొని బోగటింగ్ చేస్తున్నారు. పోలింగ్ నెంబర్ 40 అది డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు చాలా మంది ఎంఐఎం వర్గర్ అక్కడ కథలు చేయి వాళ్ళు లుల్లి చేస్తున్నారు. అప్పుడు పోలీస్ అక్కడ వచ్చి చాలా టైం తీసుకుని ఎట్లా ఉంది రియాసత్ నగర్ లో మాధవిలత అక్కడే ఉన్నారా లేకపోతే బయటకు వచ్చారా? రియాసత్ నగర్ పోలింగ్ బూత్ నుంచి నేను బయటకు వచ్చారు. ఇంటికి ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు పోయినారు. హాఫ్ అన్ అవర్ అయింది. రియాసత్ నగర్ నుంచి వాళ్ళు మేడం పోయినారు. ఇష్యూ ఏంటి అంటే పాత బస్తీలో మధులత ఏమంటున్నారంటే 50% బోగస్ పోలింగ్ అయింది. ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ లో 50% బోగస్ పోలింగ్ అయింది. బోగస్ పోలింగ్ అయింది. ఓకే, ఎవరి తరపు నుంచి బోగస్ పోలింగ్? ఎంఐఎం నుంచా? ఎంఐఎం నుంచి మాదిలత చెప్తున్నారు 50% బోగస్ పోలింగ్ ఉంది. నేను ఒకటి పోలింగ్ బూత్ లో పోయి వాళ్ళని ఐడెంటిటీ కార్డు అడిగితే వాళ్ళ దగ్గర స్లిప్ లేవు, ఐడెంటిటీ కార్డు లేవు, వాళ్ళు ఏరియా మనిషి కూడా లేవు. ఈవెన్ తో దాని తర్వాత అడగంటే పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు మేడం అక్కడ చేయలేదు మేడం. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రిక్వెస్ట్ చేస్తున్నారు పోలీస్ కి, అని వాళ్ళ దగ్గర ఐడెంటిటీ కార్డు లేవు, వాళ్ళ దగ్గర హోటల్ స్లిప్ లేవు, వాళ్ళ అడ్రస్ వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఎట్లా పోలీస్ చేస్తారు. సో మీ అసెస్మెంట్ ఏంటి ఫైనల్ గా హైదరాబాద్? ఎందుకంటే చాలా మంది వ్యూవర్ చూస్తున్నారు. హైదరాబాద్ మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీకి వస్తుందా? మాధవిలత ఏమన్నా హెర్క్యులెన్ టాస్క్, ఇంపాసిబుల్ టాస్క్ అన్న దాన్ని పాసిబుల్ చేస్తుందా? अगर आप माधविलता की बात सुने, उनका इंटरव्यू सुने लास्ट में, और 20 बीच में जब वो पोलिंग बूथ जा रही थी वो अपने आप को बता रही थी कि शी कैन नॉट डू एनीथिंग, कि इतना हेल्पलेस थी वो. ना पुलिस हेल्प कर रही है, ना ऑब्जर्वर्स हेल्प कर रहे थे उसको, ना ही इलेक्शन कमीशन. वो लोग कंट्रोल रूम में when I talked to the CPR, तो लोग बता रहे थे कि वहां पर लोग पूरा स्क्रीन देख रहे हैं. I spoke to one of my colleagues who was in the control room. वो लोग देख रहे हैं किस तरह माधविलता पे लोग घुस रहे हैं, उनको रोक रहे हैं, उनके साथ तमाशा कर रहे हैं. मगर वो लोग दे ट्राई टू कॉन्टेक्ट द पुलिस ऑफिसर्स, मगर ऐसा कुछ हेल्प नहीं मिला पुलिस से उनको. She was expecting much help, मगर उनको हेल्प नहीं मिला वहां से. या असदुद्दीन ओवैसीకి ఎంత మెజారిటీ రావచ్చు? This time, last time the polling we did, when compared to this time, the polling may increase to 48 plus. 48 to 51, in between 48 to 51 there will be percentage of polling. Then we are waiting for that all the consequences. So last time బాక్రీజీ 2,83,000 మెజారిటీ అసదుద్దీన్ ఓవైసీకి వచ్చింది. సో ఈసారి ఆ మెజారిటీ పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా? ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది మీ ఉద్దేశంలో? नहीं, अभी we cannot say no because अभी हम लोगों के पास 7 कॉन्स्टिट्यूंसी जो हैदराबाद पार्लियामेंट में है आदिलावाले अभी वर्षे మనం చెప్పొచ్చు. ఎందుకంటే పర్సెంటేజ్ ఫర్ ద పర్సెంటేజ్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. కార్వాన్, గోషా మహల్, యాకుత్పురా ఇస్ ద మెయిన్ బెల్ట్ ఆఫ్ హిందూ బెల్ట్. లాస్ట్ ఇయర్ 36,000 ఓట్ ఎమ్మెల్యే వీరేంద్ర యాదవ్ తీసుకున్నారు. This time it was a progressive, it was aggressive voting. People came out aggressively. So it indicates that there may be much chance of more polling. So we have to wait for that 7 constituencies percentage. సో ముస్లిం ఓట్ ఏదన్నా మాధవిలతకు పడిందా? ఆమె ఎక్స్పెక్ట్ చేశారు లేదా అవుట్ రైట్ గా అసదుద్దీన్ ఒక 5 to 10% ఏమైనా పడిందా? పడే అవకాశం ఉందా లేదా? ఎస్ అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు షియా కమ్యూనిటీ, మెహదీ కమ్యూనిటీ, అరబ్ కమ్యూనిటీ నుంచి మాట్లాడిన చాలా మంది ఇది మాట తీసుకునే వాళ్ళు హ్యాపీ ఉంది. దే ఆర్ వెరీ హ్యాపీ. సమ్వన్ ఇస్ దేర్ టు థింక్ అబౌట్ us. సో దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్. ఎంత పర్సెంట్ పడొచ్చు మీ ఉద్దేశంలో ముస్లిం ఓటు? ఫస్ట్ టైం ముస్లిం 5%, 6% of Muslim votes, 100% will be there for Madhavilata. Okay. But it is not enough. అది సరిపోదు. మినిమం 20 to 30% పడాలి గెలవాలంటే.
ఎందుకంటే ఆ సీన్ అయింది కదా, అది పోలింగ్ బూత్ లో పోయి నేను స్కాఫ్ తీని అది స్కాఫ్ ఫీ అని చెప్పి Okay. వాళ్ళు ఐడెంటిటీ కార్డ్ తీసుకున్నారు, ఐడెంటిఫై గురించి స్కాఫ్ తీశారు. అది వాజ్ ద టర్నింగ్ పాయింట్. ఓకే ఓకే That was that जब उन्होंने स्कार्फ निकाल के बोली के बाद चेहरा థ్యాంక్ యూ బాక్రీజీ Thank you, sir. సమాచారం Thank you, అందించేందుకు. సో మొత్తానికి స్పందన బాక్రీ చెప్తున్నారు, బోగస్ ఓటింగ్ అయితే జరిగింది హైదరాబాద్ పార్లమెంట్ లో.